ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ ఆదివారపు ఆరాధనలోనికి చేరికూడి వచ్చిన నా దేవుని ప్రియులందరికీ కూడా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. అందరూ బాగున్నారా? నా దేవుడు ఇంకా మీ అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు కాపాడునుగాక. చాలా సంతోషం. ఈ ఫిబ్రవరి నెల ఇది చివరి ఆదివారం. దేవుని సన్నిధిలో మనం అందరం కూడుకోవడానికి ఇంత గొప్ప సౌభాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. కనుక దేవుడే మనందరి పట్ల గొప్ప కార్యాలు జరిగించునుగాక. సార్ అందరూ బైబిల్ తెరిచి చక్కగా మీ పరిశుద్ధ గ్రంథాలను వెళ్ళి ఉంచుకొని చక్కగా బైబిల్ తెరిచి చూడండి. యోబు గ్రంథం 29వ అధ్యాయం 5వ వాక్యం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం గమనించగలిగితే, సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడయ్యుండెను. చాలండి. భక్తుడైన యోబు ఎప్పుడు ఈ మాటను పలుకుతూ ఉన్నాడు అని అంటే అక్కడ మనం ప్రారంభంలోనే చూడగలుగుతాం. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లా యోబు మాట్లాడుతున్న ఒక మంచి మాట ఇది. యోబు పలికిన మాట ఏంటంటే, సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను. చెప్పండి, మీ పక్కన వాళ్ళకి చెప్పండి, సర్వశక్తుడు నీకు తోడై ఉన్నాడని చెప్పండి అండి. మీ పక్కన వాళ్ళకి చెప్పుకోండి. అన్న చెప్పన్నా, చక్కరన్నా మీ పక్కన ఎవరు లేరా? చెప్పుకోండి. ఎమ్మెల్యే అని చెప్పాకండి. ఎమ్మెల్యే ఏముంది, 5 సంవత్సరాలే. ఈయనెవరు? సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ సర్వశక్తి కలిగిన దేవుడు ఇంకను నీకు తోడై ఉండబోతూ ఉన్నాడు. ఇంకను అని అంటే ఇది వరకు లేడని కాదు, ఇంక మీదట ఉండబోడు అని కాదు. ఇంకా ఎన్నటికీ మనం జీవించినంత కాలము సర్వశక్తుడైన దేవుడే మనకు తోడై ఉండునుగాక. ఆయనే మనకు తోడుగా ఉండబోతూ ఉన్నాడు. అప్పుడు ఈ వాక్యాన్ని దేవుడు నా హృదయంలో ఉంచారు. అప్పుడు చదువుకున్న మాట ఏంటంటే, చదువుదాం మరొకసారి. సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉన్నాడు. సర్వశక్తుడే నీకు తోడై ఉన్నాడు. ఇలాంటి దేవుడు కాదు మన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు. ఏమండి, మన దేవుడు ఎవరో తెలుసా? సర్వశక్తుడైన దేవుడు. ఇంక మీదట మనకు తోడై ఉండునుగాక. ఆయనే మనకు తోడై ఉండబోతూ ఉన్నాడు. ఆయన ఎవరు అని అంటే సర్వశక్తి కలిగిన దేవుడు. సర్వశక్తి కలిగిన దేవుడు, అధిక సంపన్నుడైన దేవుడు, అధిక శక్తి కలిగిన దేవుడు, అరాకొర శక్తి కలిగిన దేవుడు కాదు. అది చేసి ఇది చేయను అని చెప్పే దేవుడు కాదు. ఈయన సర్వం చేయగలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడే మనకు తోడై ఉండబోతూ ఉన్నాడు. ఆయనేనండి మనకు తోడు. ఎందుకు అని అంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. అందుకే యోబు అంటారు, నాకున్నవన్నీ పోయినా, నాకు ఏ సమస్యలు వచ్చినా, ఏ ఇబ్బందులు పోయినా, ఆస్తి పోయినా, బిడ్డలు పోయినా, రోగం వచ్చినా, సమస్య కలిగినా, ఎలాంటి వచ్చినా అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. అయ్యగారిని, యోబుని అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. తన పనివారు వదిలేసి వెళ్ళిపోయారు. బిడ్డలు ఒక రోజున చచ్చిపోయారు. ఆస్తి పోయింది, అంతస్తులు పోయాయి, బంధువులు పోయారు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎవరు తనతో పాటు లేరు, తనకు తోడుగా లేరు. సరే, ఉన్న భార్య అయినా సరే సంతోషాన్ని ఇస్తుందిలే అని అనుకుంటే ఆమె కూడా అంటుంది, ఎప్పుడు చేస్తావయ్యా అంటుండే. కట్టుకున్న భార్య కూడా ఎప్పుడు చేస్తావంటే ఇంకెవరి కోసం బతకాలి ఈయన? అరే, బిడ్డలు పోతే పోయినారు. కట్టుకున్న భార్య కూడా చివరికి ఏం మాట్లాడుతుంది? నువ్వు ఎప్పుడు పోతావయ్యా? దేవుని దూషించి చావకూడదు, ఎందుకు నీకు ఈ బతుకు అంటే. అరే, 1 రోజా 2 రోజుల అయ్యగారు బాధని చూసి భార్య కూడా చివరికి మాట్లాడింది ఏంటంటే, నువ్వు చావకూడదు అని అంటుంది. అయితే యోబు ఇవన్నిటిని చూసి చివరికి యోబు ఒకటే అన్నాడు. యోబు ఏమన్నాడు తెలుసా? సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉన్నాడు. అందరు నన్ను వదిలేసినా, అందరు నాకు దూరం అయిపోయినా, అందరూ నన్ను విడిచిపెట్టినా, నేను నమ్ముకున్న వారందరూ కూడా నాకు దూరం అయిపోయినా, నా దేవుడు ఉన్నారే. ఈయన ఎవరో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు ఇంకను నాకు తోడై ఉన్నాడు. నాకు నచ్చిన మాట ఏంటంటే ఇందులో ఇంకను అన్నాడు. అంటే ఇంకను అని అంటే, అయ్యా, నేను ఒకప్పుడు బాగున్నప్పుడు నా దేవుడు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు రోగం కలిగి, ఇబ్బందులు కలిగి, అందరూ నాకు దూరం అయిపోయి, కుష్టివాడినయ్యి, పెంకిలెత్తుకొని గీసుకుంటూ, కుక్కల చేత నాకబడుతూ, ఇంత హీనమైన పరిస్థితిలో నేను ఉన్నప్పటికీ నా దేవుడు నాతోనే ఉన్నాడు. ఏవయ్యా నేను అంటాను, యోబు కనబడితే రేపు పైకి వెళ్ళిన తర్వాత,
యోబును ఒకటి అడగాలనుకున్నాను. ఏమయ్యా నువ్వేం మాట్లాడావు 29:5 వాక్యంలో? సర్వశక్తుడు, చెప్పండి, సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉన్నాడు అన్నావే. మరి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు యోబు? నీకు కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వచ్చిందంటే మలినంతోనే ఉన్నావు కదా. మరి మలినంతో ఉన్నవాడివి దేవుడు ఎలా ఉంటాడు నీకు అని అంటే, నా దేవుడికి మలినం అంటదా నా దేవుడికి? చెప్పండి. యేసయ్యకి మలినం అంటదో? యేసయ్యకి అమావాస్య లేదు, యేసయ్యకి పౌర్ణమి లేదు, యేసయ్యకి రావు కాలం లేదండి. యేసయ్యకి అన్ని మంచి రోజులే. ఆమేన్. ఆయన ఎవరు? మన దేవుడు ఎవరు? సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకు మంచిదేంది, చెడ్డదేంది, రావు కాలం ఏంది, యమకండం ఏంది ఉన్నాయా మన యేసయ్యకి? ఏమీ లేవు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఇంకనూ నీతో ఉండగలిగిన దేవుడే మన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆమేన్. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. కొంతమంది అనుకుంటారు, నేను మలినతో ఉన్నాను, నేను చర్చికి బాగొచ్చా, చర్చికి బాగకూడదు. ఆయనకు అంటుకోదమ్మా పొరపాటుని. యేసయ్యకి అంటుకుంటుందా? నా దేవుడు ఎవరో తెలుసా? పరిశుద్ధుడైన దేవుడు. ఆమేన్. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఏమండి, శక్తి లేనివాడికే కదా. ఇప్పుడు నేను అంటాను, నీకు జలుబు ఉంది, నీకు జలుబు దగ్గు ఉంది, నీ పక్కన వ్యక్తి కొంచెం బాగున్నారు. నీకు జలుబు దగ్గు ఉన్నప్పుడు నీ పక్కన వ్యక్తికి వస్తుందా రాదా? చెప్పండి. నా బోటోడి కంటే వస్తుంది. మీరంటే హ్యూమినిటీ పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళు, నా బోటోడి కంటే వెంటనే అంటుకుంటుంది. ఏమి కారణం? నాలో ఏమి లేదు, నాలో శక్తి లేదు. నాలో శక్తి లేని బట్టి, లేకుండా పోవడాన్ని బట్టి నా పక్కన ఉన్న వ్యక్తికి జలుబు దగ్గు వస్తే వెంటనే నాకు అంటుకుంటుందా? అంటుకుంటుంది. ఇప్పుడు ఒకవేళ నేను హ్యూమినిటీ పవర్ అంటే ఏమంటే శక్తి ఎక్కువగా ఉండింది అనుకోండి, నాకు అధిక బలం ఉండింది అనుకోండి, హ్యూమినిటీ పవర్ ఎక్కువ ఉండింది అనుకోండి, అవతల వ్యక్తికి జలుబు రాని, దగ్గు రాని, మలేరియా రాని, ఏ వ్యాధైనా రాని, అవతల వ్యక్తి నాతో ఏం చేసినా, నాతో మాట్లాడినా నాకు అంటుకోదు. కారణం ఏంటి? నాలో ఏముందా? అది మీకు అర్థమైందా? ఇప్పుడు యేసయ్య ఎవరు అని అంటే అధిక హ్యూమినిటీ పవర్ కలిగిన దేవుడు. ఆమేన్. ఇలాంటి పవర్ కాదు ఆయనకి. అధిక శక్తి సంపన్నుడు ఆయన. ఆయనకు మలినం అంటుకోదు. అందుకే ఏమంటారు, ఇంకనూ ఆయన నాతోనే ఉన్నాడండి. ఇంకనూ నీతో ఉండగలిగిన దేవుడే సర్వశక్తి కలిగిన దేవుడు. నీకు తోడుగా ఉండబోతున్నాడు. నీకు తోడుగా ఉండింది ఎవరు యోబు అని అంటే, అయ్యా నాతో తోడుగా ఉండిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడయ్యా. ఎవరైనా సర్వశక్తి కలిగిన దేవుడు. ఏదైనా చేయగలుగుతాడు. నీ జీవితంలో ఏదైనా నువ్వు సాధించడానికి ప్రభు నీతోనే ఉండబోతూ ఉన్నాడు. అందుకే యోబు గ్రంథంలో 27:11 వాక్యంలో కూడా ఒక మంచి మాట ఉంది. 27:11 దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశం చేసేదను, సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. యోబే మాట్లాడుతున్నాడు, సర్వశక్తి కలిగిన దేవుడు చేసే కార్యాలు ఏది కూడా నేను దాచిపెట్టను. ఏ కార్యం ప్రభు చేసినా నువ్వేం చేయాలో తెలుసా? దానిని దాచిపెట్టుకునే వ్యక్తిగా ఉండకూడదు. ఏ కార్యం ప్రభు నీకు చేసినా, ఏ కార్యాన్ని నువ్వు దేవుని ద్వారా పొందుకున్నా దానిని దాచుకునే వ్యక్తిగా నీవు ఉండకూడదండి. యోబు ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు అని అంటే, అన్నీ ఉన్నప్పుడు మాట్లాడట్లేదమ్మా. యోబు ఎప్పుడు మాట్లాడుతున్నాడు అని అంటే, సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. ఆయన చేసిన కార్యాలు ఏంటి యోబు జీవితంలో? మీరు చెప్పండి. యోబు జీవితంలో ఏం చేశాడండి? యోబు జీవితంలో దేవుడు ఏం చేయలేదు. ఏం చేశాడు చెప్పండి? చేశాడా దేవుడు ఏమన్నా? ఇల్లు కూలిపోయింది, బిడ్డలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, దేవుడు కాపాడా? చెప్పరేంటి? కాపాడా? కాపాడలేదే. ఏందండి కాపాడాడు అంటారు, కాపాడలేదంటారు. ఏదో ఒక మాట మీద ఉండండి. కాపాడలేదు కదా. ఆస్తి పోయినప్పుడు దేవుడు కాపాడలేదు, అంత తుఫాను అంత గాలి వచ్చినప్పుడు యేసయ్య కాపాడలేదు, బిడ్డలు చచ్చిపోయినప్పుడు యేసయ్య కాపాడలేదు, అన్నీ పోయినప్పుడు యేసయ్య కాపాడలేదు, అరే రోగం వచ్చింది యేసయ్య కాపాడలేదే. మరి అలాంటి పరిస్థితులు ఏమంటారంటే, సర్వశక్తి కలిగిన దేవుడు ఏ కార్యాన్ని అయితే చేశారో నేను దాన్ని దాచిపెట్టట్లేదు. యోబో ఏం చేసినాడయ్యా నీకు దేవుడా? ఏం చేశాడు చెప్పు? బిడ్డలను చంపేశా, ఆస్తి పోయా, సమస్యలు వచ్చా, కష్టాలు వచ్చా, రోగాలు వచ్చా, ఇంకా దేవుడు 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 అని పట్టుకొని తిరుగుతున్నావే. అప్పుడు యోబు అన్నారు, అయ్యా నేను ఆయుష్తో బ్రతుకుతున్నానుగా, ఇంతకంటే నాకేం కావాలి?
కుష్ఠరోగం వస్తే చేతులు ఇచ్చాడుగా, గీరుకోవడానికి ఇబ్బందిలే. నిజంగా ఎంత అద్భుతం అండి. మన దైనందిన జీవితంలో దేవుడు ఒక చిన్న సమస్య, ఒక చిన్న కష్టం, ఒక చిన్న బాధ కలగగానే దేవుడికి దూరం అయిపోతాం, దేవుడిని విడిచిపెట్టేస్తాం. ప్రార్థన చేసుకో, వాక్యం చదవం, అసలు దేవుని సన్నిధికి, దేవునికి, సేవకులకి, మందిరానికి అన్నిటికీ దూరం అయిపోతాం. ఈరోజు ఉదయాన్నే ప్రార్థన చేసుకున్నారా? వాక్యం చదువుకున్నారా? వెరీ గుడ్. నా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చదవండి, రోజు వాక్యం ప్రార్థన చేసుకోండి. యోబు చూడండి, ఏమీ దేవుడు చేయకపోయినా దేవుడు ఏ కార్యం చేశాడో దాన్ని దాచిపెట్టట్లేదంట. ప్రతిరోజు ఏం చేశాడు యోబుకి అంటే ఆయుష్నిచ్చాడు. ప్రతిరోజు యోబుని కాపాడుతూనే ఉన్నాడు దేవుడు. రోగం వచ్చినప్పటికీ మరణానికి అప్పగించలేదుగా దేవుడు, చనిపోలేదుగా. అంతకంటే ఇంకేం కావాలి మనకు చెప్పండి? ఏమండి, తినడానికి అన్నం ఉంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, నడవడానికి బలం ఉంది, ఇంకేం కావాలి చెప్పండి? దేవుడు మనకేమి ఇవ్వాలి ఇంకా అండి? మనకంటే హీనమైన పరిస్థితుల్లో ఉండేవారు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మనం లేవుగా. దేవుడు మనకంటూ ఒక సౌభాగ్యాన్ని ఇచ్చాడు కదా, దానిని జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క కార్యాలను దాచిపెట్టుకోకుండా వివరించడం ప్రారంభించు, నలుగురికి చెప్పడం ప్రారంభించు. ఏమండి, అంతేగాని నువ్వు ఇలా ఉన్నావు, అలా ఉన్నావు, నాకేం చేయలేదు అని అనుకొని దేవుడు చేసిన కార్యాలు ఏవి కూడా నువ్వు దాచిపెట్టకూడదు. దేవుడు మనల్ని సర్వశక్తి కలిగిన దేవుడు కనుక ఆయన ప్రతిరోజు ప్రతిదినం మనల్ని దీవించునుగాక. అందుకే ఆయన దీవిస్తే ఎలా ఉంటుందో చెప్పనా? 49వ అధ్యాయం ఆదికాండం, 49వ అధ్యాయము, ఆదికాండం 49, ఆదికాండం 49:25. ఆదికాండం 49:5 చదవండిమా. దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. చాలండి. సర్వశక్తుడు కానీ నిన్ను దీవించాడు అనుకోండి, సర్వశక్తి కలిగిన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే, సర్వశక్తి కలిగిన దేవుడు మనల్ని దీవిస్తే అది ఎలా ఉంటుంది అని అంటే అరాకొరగా, కొద్దిగానో గొప్పగానో ఉండదు. అది నిత్యము నిలబడేదిగా ఉంటుంది. అది బలమైనదిగా నీలో స్థిరపరచబడుతుంది. ఆమేన్. దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తే, నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తే దానిని తొలగించగలిగిన వాడు భూమి మీద ఎవ్వడూ లేడు. ఎందుకు అనంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను దీవించింది, ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను ఆశీర్వదించింది, మనుషులు కాదు. ఆయన కానీ నిన్ను దీవించాడు అనంటే ఆ దీవెన ఎలా ఉంటుందంట? దిట్టపరచబడును అని ఉంది. ఎలా ఉంటుందంట అంటే స్థిరంగా నిలబడిపోతుంది ఆయన దీవిస్తే. ఆయన కానీ నిన్ను ఆశీర్వదిస్తే, నీ కుటుంబాన్ని దీవిస్తే, నీ బిడ్డలను దీవిస్తే, ఏమండి మన సంఘాన్ని దేవుడు దీవిస్తే అది స్థిరంగా నిలబడిపోతుంది. అది తొలగిపోదు. 4 రోజుల నుండి 3 రోజులు ముచ్చట్లాగా తీరిపోతుంది. అది ఎలా ఉంటుందయ్యా అని అంటే ఆయన ఇచ్చే దీవెన స్థిరంగా నిలబడిపోతుంది. ఆమేన్. కాబట్టి ఇంకను నీతో ఉండేది ఎవరు చెప్పండి? ఇంకను నీతో ఉండేది ఎవరు? సర్వశక్తి కలిగిన దేవుడు. నీ వాళ్ళు ఎవరు నీతో ఉండకపోయినా, నువ్వు నమ్ముకున్న వారు ఎవరు నీతో పలకరించకపోయినా, నీతో ఉండలేకపోయినా, సర్వశక్తి కలిగిన దేవుడు మాత్రం నీతో నిత్యము ఉండునుగాక. ఆయనే ఉంటాడు. ఆయన తప్ప మనకి ఎవరు లేరండి. అందుకే కదా మనం ఒక పాట పాడుకుంటాం, ఎవరు లేక చెప్పండి, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై. ఎట్లుండవు? అనాథగానే ఉండవా? అందరూ ఉన్నా సరే మనకు కొన్ని సందర్భాల్లో అనాథమే అనిపిస్తాం. ఎందుకు నువ్వు అనాథవి? నీకు భర్త లేడా? నీకు తల్లిదండ్రులు లేరా? నీ బిడ్డలు లేరా? నీకంటూ ఎవరు లేరా అంటే అందరూ ఉన్నారయ్యా. కానీ ఏదో ఒక సందర్భాల్లో నా హృదయాన్ని తొలి చేస్తుంది, నా హృదయాన్ని ఎక్కడో ఏదో బాధ పెడుతుంది, నాకు ఎవరు లేరు అనిపించేటట్లుగా చేస్తుంది. ఎందుకనంటే మనుషులు ఎవరు కూడా మనతో శాశ్వతం కాదు, మనుషులు ఎవరు కూడా మనతో ఉండేవారు కాదు. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు ఇంకను మనతోనే ఉండబోతూ ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉంటాడు. అట్లాగని మనుషులను వదిలేసి ఉండమని కాదు. మనుషులు కూడా మనకు అవసరమే, మనుషులు కూడా మనకు కావాలి. ఎందుకంటే ప్రభువే అన్నారు, మనుషులతో ఎందును ఉండాలా లేదా? కాబట్టి ఉండాలి వాళ్ళు కూడా. వాళ్ళు లేకపోతే అట్లాగని మనుషుల మీదే పూర్తిగా ఆధారపడడం కాదు. నీకు ఆధారమై ఉన్న దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. అయితే ఈ సర్వశక్తి కలిగిన దేవుడు ఇంకను మనతో ఎందుకున్నాడు?
ఈ సర్వశక్తి కలిగిన దేవుడు ఇంకను మనకు తోడుగా ఉండడానికి గల కారణాలు ఏంటి? ఈ సర్వశక్తి కలిగిన దేవుడు నీతో ఉంటే ఆయన ప్రతి కార్యాన్ని చేస్తాడు. ఆ కార్యాన్ని నువ్వు దాచిపెట్టొద్దు, నలుగురికి వివరించు, నలుగురికి చెప్పు. నీ దేవుడు ఏం చేశాడు అని అంటే దేవుడు నీకు ఏం చేశాడో అది చెప్పు. అర్థమవుతుందన్నమాట. దేవుడు నీకు ఏం చేశాడో దాన్ని వివరించు, నలుగురికి చెప్పు, దేవుని పరిచయం చేయి. దేవుడు నిన్ను ఒకసారి దీవిస్తే ఆ దీవెన ఎన్నటికూ స్థిరంగా నిలబడుతుంది, దిట్టగా ఉంటుంది, ఎన్నటికీ దాన్ని ఎవరు కూడా తొలగించలేరు. అయితే ఈ సర్వశక్తి కలిగిన దేవుడు ఎందుకు మనతో ఉండబోతూ ఉన్నారు, ఎందుకని మనతో ఉన్నాడు, ఇంకనూ ఆయన మనకు తోడుగా ఉండడానికి గల కారణాలు ఏంటి, ఎలాంటి కార్యాలు ఈ సర్వశక్తి కలిగిన దేవుడు చేస్తారు అని అంటే యోబు గ్రంథం మొదటి మాట. సర్వశక్తి కలిగిన దేవుడు ఇంకనూ మనకు తోడై ఉండడానికి గల కారణాలు, ఒకటి యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వాక్యంలో ఉంటుంది. మొదటి మాట యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వాక్యం. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. ఆగనకడి. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. సర్వశక్తి కలిగిన దేవుడు ఇంకనూ నీకు తోడై ఉండడానికి గల కారణం ఏంటంటే మొదటి మాట, క్రమశిక్షణ నేర్పించడానికి ఆయన నీకు తోడై ఉన్నాడు. ఎందుకున్నాడు ఆయన? చెప్పండి. సర్వశక్తి కలిగిన దేవుడు ఇంకనూ నాకు తోడై ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే ఆయన నాకు క్రమశిక్షణ నేర్పిస్తూ ఉన్నాడు. క్రమశిక్షణకరమైన జీవితం, క్రమశిక్షణమైన జీవితం, ఎలా క్రమంగా నడుచుకోవాలో, ఎలా క్రమంగా బ్రతకాలో, ఎలా క్రమంగా ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో, ఇవన్నీ కూడా మనకు నేర్పించడానికి సర్వశక్తుడైన దేవుడు మనకు తోడై ఉన్నాడు. అందుకే భక్తుడు అంటారు, సర్వశక్తుడగు దేవుడు, చెప్పండి, సర్వశక్తుడైన దేవుడు ఆయన శిక్షను మనం ఏం చేయకూడదు, తృణీకరించకూడదు. దేవుడు ఏ శిక్ష మనకు వేసినా, ఏ శిక్ష మనకు కలిగినా దానిని తృణీకరించే వారిగా ఉండకూడదు. ఒక శిక్ష నీకు కలుగుతుంది అని అంటే ఎందుకో తెలుసా నిన్ను ఒక క్రమశిక్షణమైన మార్గంలో నడిపించడానికి. అంతేగాని దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అని చెప్పి ఆ శిక్షను మనం తృణీకరించే వారిగా ఉండకూడదు. ఇక్కడ దేవునికి సాతానుగాడికి ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మధ్యలో ఉండేది ఎవరు అని అంటే యోబుకైతే పొరపాటున ఏ విషయం కూడా తెలియదు. సాతానుగాడు, యేసు ప్రభు, సాతానుగాడు మాట్లాడుకున్న విషయం యోబుకు తెలియదు. కానీ యోబును దేవుడు పెట్టాడు, ఇదిగో యోబు మీద ఏమైనా చేసుకో, నా బిడ్డకి ఏం వచ్చినా సరే నాలో నుంచి తొలగిపోడు, నాలో స్థిరంగా ఉంటాడు, ఆ నమ్మకం నాకుంది అని చెప్పిన తర్వాత యోబు జీవితంలో అనేకమైన ఇబ్బందులు కలిగాయి. అయితే ఎక్కడైనా యోబు దేవుని శిక్షను తృణీకరించాడా? చెప్పండి అండి. ఎక్కడైనా తృణీకరించాడా? నాకెందుకు ప్రభువా జరుగుతుంది, నాకే ఎందుకు ఇది జరుగుతుంది, నాకే ఎందుకు జరుగుతుంది అని అంటే ఒక విషయం నీకు జరుగుతుంది అని అంటే నువ్వు ఎక్కడో క్రమం తప్పావు. ఆ క్రమంలో నుండి నిన్ను శిక్షణకరమైన మార్గంలో నడిపించడానికి దేవుడు నీకు ఇది ఇచ్చాడు. అంత మాత్రాన మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుడు నాకే ఇస్తున్నాడు. ఎట్లా అంటే దెబ్బ మీద దెబ్బ. అప్పుడప్పుడు మనకు బొటన వేలికి దెబ్బ తగులుతుంది, రాయి తగులుతుంది. ఆ రాయి తగిలినప్పుడు ఒక 10-20 నిమిషాల తర్వాత మరలా ఆ బొటన వేలికి మళ్ళా తగులుతుంటుంది. అప్పుడు అనిపిస్తుంటుంది, ఇప్పుడే కదా తగిలింది, ఇప్పుడే ప్రాణం పోయేసి వచ్చింది, మళ్ళా ఏ కాలికి తగులుతుంది, అదే ఏలి మీద తగులుతుంది. ఎట్లుంటుంది ప్రాణం? ఇప్పుడు దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు అని అంటే నిన్నేదో బాధ పెట్టడానికి కాదు, నిన్నేదో కష్టపెట్టాలనేది కాదు ఆయన ఉద్దేశం. దీని ద్వారా ఒక క్రమశిక్షణకరమైన మార్గంలో నీకు నేర్పించడానికి. ఆమేన్. కాబట్టి దేవుని శిక్షను ఎన్నడూ కూడా మనం తృణీకరించకూడదు. దేవుని యొక్క శిక్షను తృణీకరించకూడదు. ఏ శిక్ష మనకు ఆయన నేర్పించిన ఆ క్రమశిక్షణలో మనము నేర్చుకునే వారిగా ఉండాలి. ప్రభువా నువ్వు నాకు నేర్పించు, నేను నేర్చుకుంటాను ప్రభువా. సర్వశక్తుడగు దేవుడు నీకు తోడై ఉండడానికి గల కారణం ఏంటంటే సర్వశక్తుడైన దేవుడు క్రమశిక్షణ నీకు నేర్పించబోతూ ఉన్నాడు. క్రమశిక్షణ లేకపోతే ఎట్లాగా? ఏమండి, కొన్ని సంఘాల్లో చూడండి క్రమశిక్షణ ఏముండదు. ఏమండి, క్రమశిక్షణ ఏముండదు.
మీరైతే చాలా మంచోళ్ళు, చక్కగా లైన్లో కూర్చుంటారు, చక్కగా టయానికి వస్తారు, చక్కగా పాటలు పాడతారు, చక్కగా అందరితో కలిసి స్వరమెత్తి పాటలు పాడతారు, చక్కగా చప్పట్లు కొడతారు, చక్కగా వాక్యం చదువుతారు, చక్కగా ప్రార్థన చేస్తారు, చక్కగా క్రమం తప్పకుండా అందరూ ఆరాధన చేస్తారు. ఎంత మంచోళ్ళో మీరు. నా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. కొందరు ఉంటారండి, అసలు ఎందుకు మందిరానికి వచ్చినా తెలీదు అని. ఎందుకు పోయినామా సినా ఏం చెప్పినాడు ఆడ వాక్యమా, ఏమో బోకవు నన్ను అడుగుతున్నావు. కానీ పచ్చడి మాత్రం బాగా ఉప్పు ఎక్కువైనట్టుంది. మీరు కాదండి, కొన్ని చర్చిల్లో నేను పోతలా ఏ గొడవలాడా, ఏ సమస్యలు. కానీ నా దేవుడు మాత్రం మన ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరాన్ని దేవుడు మెండుగా దీవించునుగాక. మీరు చాలా మంచోళ్ళు ఏమండి. అరే క్రమశిక్షణలో దేవుడు నడిపిస్తున్నాడు, ఆ క్రమశిక్షణలో పోవాలి కదా అంటే తగదు. అవన్నీ మనకు కుదరవు. దేవుడు ఒక క్రమశిక్షణ నీకు నేర్పించాలని ఆ సర్వశక్తి కలిగిన ఆ మహోన్నతుడైన దేవుడే నీ దగ్గరకు దిగి వచ్చి నీ క్రమశిక్షణ నేర్పిస్తే, నేర్చుకోకపోతే ఎట్లాగా, ఎలా నేర్పిస్తాడో చెప్పనా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము చాలా చక్కటి మాటలు ఉంటాయి ఇక్కడ. అందరు చూడండి, గమనించండి. అక్కడ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ అధ్యాయాన్ని ఒకసారి చదువుకోండి. అయితే ఇప్పుడైతే మనము 9-10 వాక్యాలు చదువుకుందాం. శరీర సంబంధులైన తల్లిదండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతికవలెను కదా. చదవండి నాయన. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లుగా మనల్ని శిక్షించితిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కోరి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, ఆయన అది ఎందుకు శిక్షిస్తున్నాడు దేవుడు? నిన్ను ఊరకనే శిక్షిస్తాడా? ఒక క్రమశిక్షణ కలిగిన మార్గాన్ని దేవుడు నీకు ఎందుకు బోధిస్తూ ఉన్నాడు? ఇదిగో ఇలా ఉండాలి, మందిరానికి వచ్చే బిడ్డ ఇలా జీవించాలి, ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలా ప్రవర్తించాలి, ఇలా చూడాలి, ఇలా వెళ్ళాలి, ఇలా ఉండాలి అని ఒక క్రమశిక్షణకరమైన మార్గాన్ని ఎందుకు బోధిస్తున్నాడు అని అంటే, నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి. ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, ఇదిగో ఈ లోకంలో ఉన్న మన తల్లిదండ్రులు మనకు కొన్ని క్రమశిక్షణ నేర్పిస్తారు కదా. మన తల్లిదండ్రులు మనకు కొన్ని క్రమశిక్షణ నేర్పిస్తుంటారు. కారణం ఏంటంటే, మనం వాడు క్రమంగా నేర్పిస్తే వాడు బయటికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మనకు ఒక మంచి పేరు తెస్తాడు అని చెప్పి మన క్రమశిక్షణలో నేర్పిస్తూ ఉంటాం. మరి మన బిడ్డలకి మనం క్రమశిక్షణ నేర్పించేటప్పుడు ఎన్ని రోజులు నేర్పిస్తాం మన బిడ్డలకి? చెప్పండి. సరే ఆలోచించి చెప్పండి. నీళ్ళు తాగదాం. ఏంటి ఒక పగ్గానికి వచ్చినట్టు లేరే ఇంకా? చెప్పండి అన్నా, శాలేమన్నా, ఎప్పుడు దాకా మన బిడ్డను శిక్షిస్తాం అంటే క్రమశిక్షణ, శిక్షించడం అంటే క్రమశిక్షణ ఎప్పుడు దాకా నేర్పిస్తాం చెప్పండి, చెప్పాలి. ఎప్పుడు దాకా అని అడిగారు. వయసు వచ్చేదాకా అంటే వాడు పెద్దవాడు అయ్యి కొంచెం వాడికి తెలివి వచ్చేదాకా శిక్షిస్తానంటారు, అంతేనా? నేను అంటాను, అవన్నీ మీ కాలాలమ్మా, ఇదంతా కంప్యూటర్ యుగం నాయనా, ఏఐ, ఓకేనా? ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. మా బొడ్డోడికే చెప్పలేకపోతున్నాను నేను, నన్నే ఎదిరేస్తున్నాడు. అరే క్రమశిక్షణగా నడుచుకోరా అంటే అంటున్నాడు. ఎంతరా నీ వయసు అంటే 3 లేవు. 3 సంవత్సరాలకే శిక్షకు లోబడట్లేదు, శిక్షకు తృణీకరిస్తూ ఉన్నారు. నా దేవుని ప్రియులారా, మన తల్లిదండ్రులు కొద్ది రోజులు వినేదాకా చెప్తాం, లేకపోతే ఒక వయసు వచ్చేదాకా చెప్తాం కదా. ఆ తర్వాత ఏం చేస్తాం? సరే వాడికి తెలివి వచ్చింది, వాడికి వయసు వచ్చింది, వాడికి తెలియదా మంచేదో చెడేదో, ఎందుకు వాడికి చెప్పి మనం చెడు అవ్వడం అని చెప్పి మనం వదిలేస్తాం. కానీ మన దేవుడు ప్రతిరోజు మనల్ని శిక్షిస్తూనే ఉంటాడు. ఎందుకు శిక్షిస్తున్నాడు? ఆయన ఎందుకు మనల్ని క్రమశిక్షణకరమైన మార్గంలో తీసుకుపోతున్నాడు అని అంటే, మనం పరిశుద్ధంగా ఉండడానికంట. ఎందుకంటమ్మా చెప్పండి. ఎందుకు? పరిశుద్ధంగా ఉండడానికి, మనం పరిశుద్ధంగా జీవించడానికి. చాలామంది దేవుడు శిక్షిస్తూ ఉంటే దేవుడు ఏదో నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, కష్టపెడుతున్నాడు అని అనుకుంటున్నారు. నీ మేలు కోరే దేవుడు నిన్ను శిక్షిస్తుండేది. నీ మేలు కోరి దేవుడు నిన్ను శిక్షిస్తుంటే అది నీకు కష్టంగా అనిపిస్తుంది, నీకు బాధ అనిపిస్తుంది. ఈ రోజున దేవుని ప్రియులారా, దేవుడి యొక్క శిక్షను తృణీకరించే వారిగా మనం ఉండకూడదండి. దేవుడు ఏ శిక్ష మనకు వేసినా,
ఎందుకు అని అంటే అది నిన్ను క్రమశిక్షణలోనికి తీసుకుని వెళ్ళేదిగా చేస్తుంది. అది నిన్ను పరిశుద్ధంగా మారుస్తుంది. ప్రతిరోజు దేవుని దగ్గర నేర్చుకునేవారిగానే ఉండాలి. మనం ప్రతిరోజు కూడా మనం పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? శిక్షిస్తూ ఉన్నాడు, క్రమశిక్షణ నేర్పిస్తూ ఉన్నాడు. ఆ క్రమశిక్షణ నేర్పించేటప్పుడు ఏమండి, స్కూల్కి పోయేటప్పుడు ఫస్ట్ ఏం నేర్పిస్తారు చెప్పండి? క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ లేకపోతే వాడికి ఏం రాదంట చెప్పండి నాయనా? చదువు రాదు. వాడికి ముందు నేర్పించేదే క్రమశిక్షణ. క్రమశిక్షణ లేకపోతే వాడికి చదువు వస్తుందా? రాదంటారు కదా. వాడికి క్రమశిక్షణే లేదండి, వాడికి ఎలా చదువు వస్తుంది? ముందు ఏముండాలి? క్రమశిక్షణ అనేది ఉండాలి. నువ్వు దేవుడి మందిరంలో పరిశుద్ధంగా మారాలి అంటే ఒక క్రమశిక్షణ ఉండాలి. ఎలా ఉండాలి? మన మందిరంలో మన బిడ్డలు ఉండేటట్టు ఉండాలి. అంతేనా? వెరీ గుడ్. ఉండగలుగుతున్నామా? ఆ క్రమశిక్షణకరమైన మార్గాల్లో నడిపించగలుగుతున్నామా? ఈ రోజున కొన్ని సంఘాల్లో చూడండి, కొన్ని దగ్గరికి క్రమశిక్షణ కలిగిన సంఘం ఏదైనా ఉంటే ఆ సంఘాన్ని మానేస్తుంటారు. ఆ సంఘానికి పోరు. నేను అంటాను, నువ్వు ఏ మందిరానికైనా వెళ్ళు, ఏ చర్చికైనా వెళ్ళు, ప్రపంచంలో ఎన్ని చర్చిలు ఉన్నాయో అన్ని చర్చిలు తిరుగు. నీ జీవితకాలం నువ్వు ఏ చర్చి తిరిగినా, ఏ మందిరానికి పోయినా, ఎక్కడ తిరిగేసి వచ్చినా ఈ వాక్యమేగా బోధించేది? చెప్పండి అండి, ఈ వాక్యమేనా బోధించేది? ఎక్కడికి వెళ్ళినా క్రమశిక్షణ ప్రతి వ్యక్తికి నేర్పిస్తారు, ప్రతి సంఘంలో నేర్పిస్తారు. కారణం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఈ బైబిలే ఉంటుంది, ఈ వాక్యమే ఉంటుంది. నీకోసం ఏం ప్రత్యేకంగా రాయరు. కొంతమందికి క్రమశిక్షణ నేర్పిస్తే పోరు. క్రమశిక్షణ అని అంటేనే ఈ రోజున పడట్లేదు ప్రజలకి. క్రమశిక్షణగా ఉండండి అయినా, ఇట్లా ఉండకూడదు, ఇలా చేయాలి, ఇలా ఉండాలి అని అంటే నేను రాను చర్చిగా. అయితే నేను ఒక మాట చెప్పనా, నేను ప్రతిసారి వాక్యం చెప్పేటప్పుడైనా, మీరు వాక్యం వినేటప్పుడైనా, వాక్యం నీతో నాతో అందరితో మాట్లాడుతుంది. ఆ క్రమశిక్షణకరమైన జీవితాన్ని దేవుడు మనకు నేర్పించేటప్పుడు మనకు నొప్పించుకొని లేకపోతే బాధపడి వెళ్ళిపోయేవారిగా ఉండకూడదు. నేను ఒకటే గుర్తుపెట్టుకుంటాను, ఏంటిదంటే నా దేవుడు నాతో ఏం చెప్పాడంటే, మీరు చాలామంది మీరు చెప్పరు కానీ కొన్ని మంది ఏం చెప్తారంటే, ఎక్కువగా అరవకూడదు పాస్టర్ అయ్యా, అట్లా అనకూడదు, వాళ్ళు ఎట్టపోతే మనకేంలే, వాళ్ళు ఎట్టయినా బాని గంగలైనా దూకేని మనకెందుకు, ఏడైనా చావనే. అది ఎట్టా? ఎవరు ఎట్టపోయేదానికి నేనెందుకు ఇంకా నేనెందుకు ఇప్పుడు మీరు బడికి పోయారు అమ్మా, లక్ష్మక్క, రత్నక్క, మీ పిల్లలు వచ్చారు. ఆ పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్టయినా బాని అని చెప్పి నువ్వు ఫ్యాన్ వేసుకొని గమ్మగా నిద్రపోతే ఎట్టుంటుందా చెప్పండి అండి? అరస్తారా అరవరా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు? ఎట్టపోతే నాకెందుకులే అని అనుకుంటే ఎట్లాగా కదా? అర్థమవుతుందా? నాకు కొంతమంది చెప్తుంటారు ఎట్టయినా బాని అంటే ఎట్ట బానిస్తావు? దేవుడు నా మీద ఉంచిన భారం కదా, నా మీద ఉంచిన బాధ్యత కదా. ఎవరో ఏదో బాధపడుతున్నారని, ఏమండి సీమోన్ ఏదో బాధపడ్డాడని, జాన్ కెవిన్ బాధపడ్డాడని నేను అడగకపోతే ఎవరు అడుగుతారు? ఎవరు శిక్షిస్తారు? ఎవరు క్రమం నేర్పిస్తారు? ఎవరైనా నేర్పిస్తారా? అంటే మీ ఫ్రెండ్స్ కానీ పక్కన వాళ్ళు కానీ వీళ్ళు మాట్లాడి మీకు నేర్పిస్తారా? బ్రదర్ అటు చూడు, నేర్పిస్తారా? నీకు నేర్పిస్తారేంటండి? ఎవరు నేర్పించరు. నేర్పించేది దేవుడే మనకు, అవునా కదా? దేవుడే మనకు నేర్పించేది. అంతేగాని ఏదో వాళ్ళు బాధపడతారు, లేకపోతే వీళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళు ఏదో అనుకుంటారు, మనం అలా చేయకూడదు, వారిని గారాబం చేస్తే నెత్తి మీద వచ్చి కూర్చుంటాం. క్రమశిక్షణ నేర్చుకో. నా దేవుడు నాకు చెప్పింది ఏంటంటే, సామెతల గ్రంథం 23వ అధ్యాయం, ప్రభువా వాళ్ళని ఎందుకనైనా క్రమశిక్షణలో నేర్పించడం, వాళ్ళు బాధపడతారు, ఇబ్బంది పడతారు, మళ్ళీ ఎందుకు ప్రభువా ఇవన్నీ అంటే, దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 13వ వాక్యం చదవండమ్మా. ఏం చేయకూడదంట? నీ బాలురలను, నీ పిల్లలను శిక్షించుట మానొద్దు. ఆగండి. ఏం చేయకూడదంట? మానమన్నాడా దేవుడు? మరి మీరు మానేయమంటే నేను ఎట మానేస్తాను? అది నా బ్లడ్లో లేదే. ఏమండి, ఏదైనా అతిక్రమం చేసినా, ఏదైనా వార్త నాకు వినబడినా, ఏదైనా తెలిసినా ఫస్ట్ దేవుడి దగ్గర ప్రార్థన చేసి, ప్రభువా ఇలా ఉన్నారంటే దేవుడు నాకు చెప్పినప్పుడే నేను మాట్లాడతాను. అది మనం సరి చేసుకోవడానికే కదా, మన క్రమశిక్షణకరమైన మార్గంలో నడుచుకోవడానికే కదా. పోయిన వారం చెప్పాను ఒక అక్కకి, అక్క అటు చేసుకోకూడదు కదా అక్క, మనం అవన్నీ
మా బిడ్డ ఏం మాట్లాడలా, గమ్ముగా ప్రార్థన చేయించుకునేది. మనం అలా ఉండాలి అంటే అరే మన గురించే కదా, మనం సరి చేయడానికే కదా. మనం క్రమశిక్షణలో సేవకులు కాకపోతే, సంఘం కాకపోతే, దేవుడు కాకపోతే ఎవరు నేర్పిస్తారు మనకు అండి? అందుకని ఇంకటి నుంచి మానుకోండి. నేనేం చెప్పట్లేదు, దేవుడు ఏమంటున్నారు, ఒక క్రమశిక్షణ ఆయన మనకు నేర్పిస్తున్నాడు. దాన్ని మానివేయకూడదు. సంఘం ఎవరి కోసమో, ఎవరినో మెప్పించడానికో, ఎవరినో గణపరచడానికో అయితే సంఘం ఇక్కడ లేదు. సంఘం ఎందుకుంది అని అంటే అందరినీ క్రమశిక్షణలోనికి నడిపించడానికి ఉంది. మరి అందుకు కదా మనం సంఘానికి వస్తుండేది, నేర్చుకోవడానికే కదా మనం అందరం వస్తుండేది. నువ్వైనా నేనైనా నేర్చుకోవడానికి వస్తున్నాం దేవుడి మందిరానికి. సర్వశక్తి కలిగిన దేవుడు ఎందుకు మనకు తోడై ఉన్నాడు అని అంటే క్రమశిక్షణ నేర్పించుటకు. ఎందుకు? క్రమశిక్షణ నేర్పించడానికి. అంతేగాని ఆ శిక్షణ చేయడం మానివేస్తే వాడు ఎలా పడితే అలా తిరుగుతాడు, వాడికి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తాడు. వాడికి చెప్పేవారు లేరు. చెప్పేవారు ఉంటేనే కదా ఏంటి, చెప్పేవారు లేకపోతే విచ్చలవిడిగా తిరుగుతారు. వాడు పాడైపోయిన తర్వాత అయ్యో నాకు చెప్పేవాళ్ళు ఒక్కరు కూడా లేరే అని అనకూడదు. కాబట్టి మన సంఘంలో దేవుడు మనల్ని క్రమశిక్షణ నేర్పిస్తూ ఉన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 26వ వాక్యం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:6. సత్య విషయమైన అనుభవ జ్ఞానం కలగడానికి అందువలన అది ఎందుకు ఆయన శిక్షిస్తూ ఉన్నాడు అని అంటే సేవకుడిని దేవుడు నిలబెట్టి వాక్యం ద్వారా నీతో మాట్లాడుతుండేది, నీకు శిక్షణ నేర్పిస్తుండేది. ఎందుకో తెలుసా? సాతానుగాడి యొక్క ఉరిలో పడకూడదని. ఎందుకు? సాతానుగాడి యొక్క ఉరిలో పడకూడదని సేవకుడిని నిలబెట్టి నీకు ఒక క్రమాన్ని నేర్పిస్తున్నాడు దేవుడు మనకు ఒక క్రమాన్ని నేర్పించేటప్పుడు ఆ క్రమం ప్రకారంగా మనం నడుచుకోకపోతే ఎక్కడ పడతామంట? సాతానుగాడి యొక్క ఉరిలో పడతాం. సాతానుగాడి యొక్క ఉరిలో పడకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? ఆ శిక్షకు లోబడేవారిగా ఉండాలి. దేవుడు ఏం చెప్తున్నారో, ఏం చేయమంటున్నారో దానికి లోబడి అనుగుణంగా జీవిస్తేనే మన బ్రతుకులు సస్యశ్యామలంగా ఉండగలుగుతాయి, మన కుటుంబాలు క్షేమకరంగా మార్చబడగలుగుతాయి. ఆ శిక్షకు మనం లోబడకుండా ఉంటే, ఆ శిక్షను మనం వినకపోతే, లేదు నాకు ఇష్టం వచ్చినట్లే ఉంటాను అని అంటే ఎక్కడ పడతామో? సాతానుగాడి యొక్క ఉరిలో పడతాం. సాతానుగాడి యొక్క ఉరిలో పడడానికి గల కారణం ఏంటంటే ఈ శిక్షను మనం తృణీకరించాం. ప్రభు చెప్పారు, హలో బ్రదర్, నీకు ఇష్టం వచ్చినవన్నీ తిను, ఈ తోటలో నీకేమి ఇష్టం అన్నీ తిను, కాకపోతే అదిగో మధ్యలో కనబడుతున్న ఆ ఫలాన్ని మాత్రం నువ్వు తినకూడదు అని దేవుడు చెప్పాడు. తినకూడదు అని ఒక శిక్షను వేసినప్పుడు, ఒక మాట చెప్పినప్పుడు దాన్ని ఏం చేయాలి? నేర్చుకోవాలి. దేవుడు నేర్పిస్తున్నాడు వారికి చిన్న చిన్నగా వారికి ఒక క్రమాన్ని నేర్పిస్తూ ఉంటే ఆ క్రమాన్ని వినకుండా ఆ శిక్షను తృణీకరించి ఎప్పుడైతే ఆ ఫలాన్ని తిన్నారో, ఆదాము హవ్వలు ఎప్పుడైతే ఆ ఫలాన్ని తిన్నారో ఇప్పుడు ఎవరి చేతిలో పడ్డారు? సాతానుగాడి యొక్క ఉరిలో పడ్డారు. అరే ఆ ఉరిలో పడడానికి గల కారణం ఏంటంటే దేవుని శిక్షను తృణీకరించారు. అరే దేవుడు ఒక క్రమశిక్షణకరమైన మార్గంలో నడిపిస్తుంటే దానిని తృణీకరించి చిట్ట చివరికి ఏమయ్యారు? అది నీ చేతులు గాలియాక ఆకులు పట్టుకుని ఏం ఉపయోగం? దేవుడు నడిపిస్తున్నప్పుడే నడుచుకో, దేవుడు సరి చేస్తున్నప్పుడే సరి చేసుకుందాం. దేవుడు ఒక క్రమాన్ని నేర్పిస్తున్నాడండి. ఆ క్రమశిక్షణ మనకు లేకపోతే ఏమండి, ఒక క్రమశిక్షణ లేకపోతే మనం ఎట్లా పడితే అలా జీవిస్తాం. కాబట్టి దేవుడు శిక్షను మనకి ఎందుకు ఇస్తున్నాడు అని అంటే సాతానుగాడి యొక్క ఊరిలో పడకూడదని. అందుకే దేవుడు చెప్పాడు మొదట్లోనే, ఇదిగో నువ్వు ఇలా జీవించాలి, ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి. దేవుడు ప్రతిదీ మనకు నేర్పిస్తూ ఉన్నాడండి. నేర్పించింది ఎందుకు? ఈ శిక్షణ అనుకోవద్దు, ఇది క్రమశిక్షణకరమైన మార్గం. కారణం ఏంటి అని అంటే ఊరిలో పడిపోకూడదని. ఎందుకు దేవుడు పదే మాటికి అండి ఈ వారం లేకపోతే నెక్స్ట్ వారం, రేపు వారం, ఆ రేపు వారం పదే దేవుడు నీతో వాక్యంతో మాట్లాడేటప్పుడు శిక్షణకరమైన మాటే నీకు వినబడుతుంది అనుకోండి. అంటే నొప్పించే మాట, లేకపోతే మనం ఇలా బ్రతకాలనే మాట మనకి ఎందుకు వినబడుతుంటుందో చెప్పనా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వాక్యం. అమ్మా, నేను ప్రేమించు వారందరినీ
గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు అని అంటే కారణం ఏంటో తెలుసా? చెప్పండి. దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు చెప్పండి? ఎందుకు క్రమశిక్షణ నేర్పిస్తున్నాడు అని అంటే నువ్వు మీద ఏదో కోప్పడి కాదు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే నీకేం చేస్తున్నాడు? ఆయన శిక్షించి గద్దించి బుద్ధి చెప్పి, ఇలా ఉండకూడదమ్మా, ఇలా ఉండాలి నాన్న, ఇలా నడుచుకోవాలి, మనం దేవుని బిడ్డలమి, మనం క్రైస్తవులమి, దేవుని ఆరాధిస్తున్న వాళ్ళమి, లోకానికి మనకు వేరుబాటు కలిగిన జీవితం ఒకటి ఉంది, కాబట్టి మనం అందరిలాగా జీవించకూడదు అని మన తల్లిదండ్రులైనా సేవకులైనా దేవుడైనా మనతో నేర్పించేటప్పుడు మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. నీ మీద కోపమో, పాస్టర్కి నీ మీద పగో ఏముండవు. ఏమండి, పాస్టరు నీ మీద పగబట్టి ఉంటాడా? కోపమా పాస్టర్కి ఏమన్నా? లేదే. దేవుడికి ఏమన్నా నీ మీద కోపమా? దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు అని అంటే నువ్వేమని అర్థం? చెప్పండి, ఏమని అర్థం? దేవుడిని నిన్ను ప్రేమిస్తున్నాడు. గద్దించినంత మాత్రాన, శిక్షించినంత మాత్రాన ఏమండి దేవుడు నిన్నేదో కష్టపెడుతున్నాడని కాదు. నీ బిడ్డ అల్లంత దూరంలో ఉన్న పొయ్యి దగ్గరికి వెళ్తా ఉన్నాడు అనుకోండి, పాక్కుంటూ పోతున్నాడు అనుకోండి, మనం ఏం చేద్దాం? ఆయన చిన్నాడు అంటావా? పరిగెత్తడం తర్వాత సంగతి అరిచేస్తాం. ఏడు నుంచే నడుచుకొని ఆడబట్టుకొని వాడికి డైరీ లాక్కొని వచ్చి వెనకాల 4 బాదులు బాది మనిషి ఏనంటారు, ఆడకు బాధ చచ్చిపోతారా, కాలిపోతా. వాడికేం తెలుసు? అంటే నీకు వాడంటే కోపమా? నీకు వాడంటే ద్వేషమా? వాడంటే నీకు పగ? ఎందుకు కొట్టావు మరి? అయ్యా ఇప్పుడు కొడితేనే రెండో రోజు అక్కడికి పోడయ్యా, వాడంటే నాకు ప్రేమ కాబట్టి వెళ్ళి వాడి చేతులు కాల్చుకుంటాడు, మొహం కాల్చుకుంటాడు, కడుపు కాల్చుకుంటాడు, కాలు కాల్చుకుంటాడు, తల కాల్చుకుంటాడు. అయ్యా నాకు దూరం అయిపోతాడని చెప్పి నా బిడ్డను ఒక మాట కొట్టినా, తిట్టినా, అరిచినా నా బిడ్డ ఏదో నాకు పగని కాదు, నా బిడ్డ అంటే నాకు ప్రేమ. అందుకనే ఒక దెబ్బ కొట్టాను అండి. దేవుడు నిన్ను గద్దిస్తూ శిక్షిస్తున్నాడు అని అంటే నువ్వేదో ఆయనకి కోపమని కాదు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. సర్వశక్తి కలిగిన దేవుడే ఇంకను నీకు తోడై ఉండడానికి కారణం ఏంటంటే నిన్ను క్రమశిక్షణ నేర్పిస్తూ ఉన్నాడు. ఆమేన్. మరొక మాట, రెండో మాట, ఎందుకు సర్వశక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నాడు అని అంటే సర్వశక్తి కలిగిన దేవుడు నీకు న్యాయం చేస్తాడు. ఏం చేస్తాడు? న్యాయం చేస్తాడు. రెండో మాట, సర్వశక్తి కలిగిన దేవుడు ఇంకా ప్రతిరోజు నీతో ఉండడానికి గల కారణం ఏంటంటే ఆయన నీకు న్యాయం చేయబోతున్నాడు. ఆయన నీకు న్యాయం చేయడానికే నీతో ఉన్నాడు. ఆయన ఎందుకు ఆయన మనకు తోడుగా ఉన్నాడు అని అంటే నీకు న్యాయం చేయడానికి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 3వ వాక్యం. యోబు గ్రంథం 8:3 చదవండి మా. దేవుడు న్యాయ విధిని రద్దుపరుచునా, సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరుచునా అంటే సర్వశక్తి కలిగిన దేవుడు అన్యాయం చేస్తాడా మనకు? సర్వశక్తి కలిగిన దేవుడు అన్యాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనుకుంటున్నావా? ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన న్యాయమే చేస్తాడు. ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు. అన్యాయం అనేది ఆయనకి చేత కాదు. అన్యాయము చేయుట అసంభవం అని 34వ అధ్యాయం 10వ వాక్యంలో ఉంది. ఆయన న్యాయము తప్పక చేస్తాడు. ఆయన ఎవరు? న్యాయం చేసే దేవుడు. అన్యాయము ఎక్కడ కూడా ఏ కోశాన కూడా ఆయనలో లేదు. ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. మనమే అనుకుంటాం దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు. దేవునికి ఎందుకు అన్యాయం చేస్తాడు? ఆయన న్యాయం చేసే దేవుడు. ఆయన న్యాయాధిపతి అయి ఉన్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు ఇంకనూ నీతో ఉండడానికి గల కారణం ఏంటంటే నీకు న్యాయం చేయడానికే. ఎందుకున్నాడు ఆయన? నీకు న్యాయం చేయడానికి. మనుషులు ఎవరు నీకు న్యాయం చేయకపోవచ్చు. మనుషులు ఎవరు కూడా నీకు న్యాయం చేయకపోవచ్చు. న్యాయం చేస్తారా మనుషులు? డబ్బు ఎక్కడుంటే అక్కడే న్యాయం ఉంది. డబ్బు ఎక్కడుంటే అక్కడే న్యాయం ఉంటుంది. డబ్బు నీ దగ్గర లేకపోతే నీకు న్యాయం ఉంటుందా? నీది నిజమైనా సరే డబ్బు నీ దగ్గర లేకపోతే నీ దగ్గర ఏముంటుంది? అన్యాయమే ఉంటుంది. నువ్వు ఎంత కరెక్ట్ అయినా చెయ్యి, నీ దగ్గర ఏముంది అంటాడు. నా దగ్గర ఏమి లేదయ్యా అంటే ఏమీ లేదంటే ఇంకేమి లేనట్టే. నా దగ్గర నిజం ఉందయ్యా అన్నావు అనుకో, నిజం ఉంటే కుదరదు. ఏముండాలా? అది
చేతిలో నిండా డబ్బు ఉంటే నీది అబద్ధమైనా నిజం చేస్తారు, అన్యాయమైనా నీకు న్యాయం చేస్తారు. మన దేవుడు ఎవరో తెలుసా? ఇంకనూ నీకు తోడుగా ఉండడానికి గల కారణం ఏంటంటే నీకు న్యాయం చేయడానికి, నీ కుటుంబానికి న్యాయం చేయాలని, నీ జీవితానికి న్యాయం చేయాలని, నీ బిడ్డలకు న్యాయం చేయడానికే ఆయన ఇంకనూ నీతో ఉండబోతూ ఉన్నాడు. ఆమేన్. ఎవరికి ఆయన న్యాయం చేస్తాడు? ఎవరికి ఆయన న్యాయం చేస్తాడు అని అంటే వాక్యంలో ఇలా రాయబడి ఉంది. 103వ కీర్తన 6వ వాక్యంలో, బాధింపుబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే కన్నీరు గారుస్తూ ఉన్నారో, ఎవరైతే కృంగిపోతూ ఉన్నారో, ఎవరైతే సమస్య వచ్చిందని కన్నీళ్ళు కారుస్తూ బాధపడుతూ ఉన్నారో, అలాంటి వారికి నా దేవుడి న్యాయం తీర్చునుగాక. బాధపడొద్దు. అయ్యా నేను ఏ తప్పు చేయలేదు, నా మీద ఊరకనే అన్యాయంగా నా మీద కేసులు పెట్టారయ్యా, అన్యాయంగా వీళ్ళు మాట్లాడుతున్నారు పాస్టర్ అయ్యా, అన్యాయంగా నా మీదకే వస్తున్నారయ్యా అని అనుకుంటున్నావేమో, నా దేవుడు నీకు నిశ్చయముగా న్యాయం చేయునుగాక. బాధపడద్దు. బాధపడే వారికి ఆయన న్యాయం తీరుస్తాడు. కారణం ఏంటంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఎవరికైనా ఆయన ఎదుట న్యాయమే జరుగుతుందే కానీ అన్యాయం చేయడు ఆయన. నీకొకలాగా వాళ్ళకొకలాగా అందరికీ కూడా సమాన్యమైన న్యాయం చేయగలిగిన దేవుడు. నువ్వు బాధపడుతుంటే ఆయన చూడలేడు, నువ్వు కన్నీళ్ళు గారుస్తుంటే ఆయన చూడలేడు. మనం అంటాం మనుషులు వాళ్ళు నాకు అన్యాయం చేశారండి, వీళ్ళు నాకు అన్యాయం చేశారండి. ఏందోనండి అందరూ నాకు అన్యాయం చేసేవాళ్ళే. నా అనుకున్న వాళ్ళు కూడా మనం మంచి చేసినా కూడా మన మీదకి ఎలా ఉంటారు? నువ్వు ఎంత మంచి చేయి, చివరికి నేను కొట్టడానికే వస్తారు. నువ్వు ఎంత మంచి అయినా చేయి, నువ్వు చెడ్డదానివే అంటారు. నువ్వు ఎంత మంచి అయినా చేయి, వాడు చెడ్డాడు పోయా అని అంటారు. మనుషుల యొక్క నైజం అది. కానీ దేవుడు ఎవరు అని అంటే న్యాయం చేయగలిగిన దేవుడు. బైబిల్లో మనం చూడగలుగుతాం. యాకోబుని మనం చూడగలిగితే యాకోబు ఎక్కువగా ఎవరిని ప్రేమించేవాడు చెప్పండి అండి? యాకోబు ఆది కాండంలో ఉన్నారే యాకోబు, ఇస్సాకు కుమారుడు యాకోబు. నాయనా చెప్పండి అండి, యాకోబు ఆయనకి 2 భార్యలు ఉన్నారు. ఓకే, 2 భార్యలు ఉన్నారు. 2 భార్యలు ఎవరిని ఎక్కువగా ప్రేమించేవాడు? రాహేల్ని. లేయాని ఎందుకు ప్రేమించట్లేదు అని అంటే, లేయాని నేను ప్రేమించలేదండి, నేను ఆమెను పెళ్లి చేసుకోలేదు. ఏమండి, ఎవరో చేసిన తప్పుకి ఎవరు ఇప్పుడు శిక్షణ అనుభవిస్తున్నారు? లేయా శిక్షణ అనుభవిస్తుంది. ఏమ్మా అని అంటే, నా తండ్రి నాకు అన్యాయం చేశాడు, మా మామ నన్ను ప్రేమించకపోయినా నన్ను ఇష్టపడకపోయినా రాత్రి పెళ్లి చేసి నన్ను అన్యాయంగా నా గొంతు కోసాడు. ఇప్పుడు వాడేమో నాతో ఉండట్లేదు, నాతో కాపురం చేయట్లేదు, నా ఇంట్లో ఉండట్లేదు, ఎంతసేపు నా చెల్లితోనే పాటే ఉంటున్నాడు. ఇదేమైనా కరెక్టేనా? ఎవరు గొంతు కోసారమ్మా నీకు అని అంటే, అయ్యా ఇంకేం చేస్తామయ్యా, నా తండ్రి నన్ను ఇలాంటి అన్యాయంగా నా జీవితం అయిపోయింది, నా పరిస్థితి ఇలాగైపోయిందని ఎంతో బాధతో ఉన్నది. అయితే దేవుడు అన్యాయిస్తుడా? చెప్పండి, దేవుడు అన్యాయిస్తుడా? లేయా బాధపడడం దేవుడు చూశాడు. ఇప్పుడు లేయాకి తండ్రి అన్యాయం చేసినా, మీరు ఇక్కడ వినాలి, లేయాకు తన తండ్రి అన్యాయం చేసినా, భర్త అన్యాయం చేసినా దేవుడు అన్యాయం చేశాడా అంటే అన్యాయం చేయలేదు. దేవుడు లేయా యొక్క గర్భఫలాన్ని దేవుడు తెరిచి ఒక చక్కటి బిడ్డలను ప్రభు అనుగ్రహించాడు. కొడదాం చప్పట్లు గట్టిగా, కొట్టండి గట్టిగా, నిద్రపోతుంది. ఆమేన్. వెరీ గుడ్. లేయాకి అందరు అన్యాయం చేశారు, కట్టుకున్న భర్త అన్యాయం చేస్తున్నాడు. ఏమండి, చెల్లి అన్యాయం చేస్తుంది, తండ్రి అన్యాయం చేశారు, అందరూ అన్యాయం చేసేవాళ్ళు. ఆకి పాపం ఈ బాధ ఎవరు తీర్చేవాళ్ళు లేడు. ఆరాధనలో నువ్వు కూర్చొని ఉన్నావు, దేవుడు మాట్లాడుతున్నావు, అందరు నాకు అన్యాయం చేస్తున్నారయ్యా, ఏదో నాతోనే ఉంటున్నావు అంటున్నారు, నాతోనే అన్నీ చేస్తున్నారు, నాతోనే మాట్లాడుతున్నారు, కానీ పక్కనకి వెళ్ళి నా మీద అన్యాయంగా మాట్లాడుతున్నారు, పక్కనకి వెళ్ళి నా గురించి చెడుగా మాట్లాడుతున్నారు. నేనేం అన్యాయం చేసినాను? వాళ్ళని ఏం మాట కూడా అనలేదే, మరి నా మీదకెందుకు ఎడదాకా ఉన్నారు? ఎక్కడ దాకా అంట? గొంతు దాకుంటారంట కొందరికి, పీకలు దాకున్నారు. పాస్టర్ నేనేమంత అన్యాయం చేసినాను, నేనేం చేశాను? ఏం చేయలేదని ఆయన. మనుషులు నీకు అన్యాయం చేసినా న్యాయం చేయగలిగిన దేవుడు ఖచ్చితంగా నీకు న్యాయం చేయునుగాక. నువ్వు బాధపడితే దేవుడు ఊరకనే ఉండలేడు. నువ్వు దేనిని బట్టి అన్యాయాన్ని అనుభవిస్తున్నావో ఆ దేవుడు నీ దగ్గరికి దిగి వచ్చి నీకు న్యాయం చేయడం ప్రారంభిస్తాడు. లేయా యొక్క గర్భఫలం తెరిచాడు దేవుడు. ఎందుకనంటే అందరూ కూడా ఆమెకు అన్యాయంగానే ఉన్నారు, ఆమెను బాధ పెడుతున్నారు.
అయితే ఈ బాధను గుర్తెరిగిన దేవుడు ఆ జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని నీ జీవితంలో కూడా ప్రతి కార్యాన్ని దేవుడు చేసి నీకు న్యాయం చేయునుగాక. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. సర్వశక్తి కలిగిన దేవుడు ఎందుకు మనకు తోడై ఉన్నాడు అని అంటే విశ్రాంతి అనుగ్రహించడానికి నీకు తోడై ఉన్నాడు. చెప్పండి, ఎందుకు తోడై ఉన్నాడు ఆయన? ఎందుకు తోడై ఉన్నాడు? విశ్రాంతిని నీకు కలగ చేయడానికి దేవుడు నీకు తోడై ఉన్నాడు ఆయన. చూడండి 91వ కీర్తన, మనకు బాగా తెలిసిన మాటే. 91వ కీర్తన 1వ వాక్యం అందరు తీయండి, తీసి చూడండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. సర్వశక్తుడు నీకు ఎలా ఉన్నాడు? నీకు ఎందుకు తోడై ఉన్నాడు అని అంటే నీకు విశ్రాంతిని కలగ చేయడానికి. ఎందుకున్నాడు ఆయన నీకు తోడుగా? సర్వశక్తుడైన దేవుడు ఇంకను ఈ 2026 సంవత్సరమే కాదు, ఇంక మీదట ఏ సంవత్సరంలో నువ్వు అడిగిపెట్టినా నీ జీవితకాలం అంతా నా దేవుడు నీకు ఎందుకు తోడై ఉన్నాడు అని అంటే, ఈ సర్వశక్తి కలిగిన దేవుడు ఎందుకు నీతో ఉన్నాడు అని అంటే నీకు విశ్రాంతిని కలగ చేయడానికి. విశ్రాంతి, నెమ్మది, సమాధానం ఇవి నీకు కలగ చేయడానికే దేవుడు నీకు తోడై ఉన్నాడు. కానీ మనకి ఎక్కడ ఉంది విశ్రాంతి? విశ్రాంతి ఉందా? చెప్పండి. నేను ఒక వీడియో చూసాను. ఆ వీడియోలో ఒక అక్క లేస్తుంది, నిద్ర లేగానే బాగా ఫ్రెష్ అప్ అయ్యి మొహం అంతా గడుక్కొని చక్కగా రెడీ అయిపోయి అన్నీ రెడీ చేసుకొని చీర కట్టుకొని అన్నీ రెడీ చేసుకొని తన సర్టిఫికేట్లు ఇదిగోని డిగ్రీ చదివాను, పీజీ చేశానని చెప్పి అన్ని సర్టిఫికేట్లు అన్నీ తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని నేను డ్యూటీకి పోతానని చెప్పి అందరికీ బాయ్ నేను డ్యూటీకి వెళ్ళేసి వస్తానని చెప్తుంది. డ్యూటీకి వెళ్ళేది అంటే డ్యూటీకి వెళ్తున్నానండి, అందరికీ వెళ్ళొస్తాను, నేను డ్యూటీకి పోతున్నాను, పీజీ చేశాను, డిగ్రీ చదివాను, ఇన్ని పట్టాలు ఉన్నాయి అన్నీ చూపించి ఇటు తిరిగి వండరంలోకి పోయి ఇదే నా డ్యూటీ అని చెప్తుంది. ఇదే నా డ్యూటీ, ఇదిగో ఇవే నా సామాన్లు, ఇవే నేను చేసేది అంటుంది. ఎప్పటి నుంచి చెప్పండి? ఆడ మనిషిగా పుడితే ఏమండి, స్త్రీగా పుడితే పుట్టినప్పటి నుంచి వయసు అట్లా పైబడగానే ఏం చేస్తారు? అప్పటి నుంచి విశ్రాంతి ఉండదు పాపం. వీళ్ళకి ఉంటుంది అక్క మీకు? చెప్పండి, మీకు ఎంత ఇచ్చినా తక్కువే. అసలు మీకు కాదు ఇవ్వాలా, ఎదురు కట్నమా? మీ దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ మీ కాడే పనులు చేయించుకుంటున్నారు వీళ్ళు. అందుకే టీవీ 9 ఏం చెప్పాడా? తెలియనట్టు గమ్మ కూర్చొని ఉన్నారు. అంటే నా నోటి నుంచి రానియడానికి మీరు అబ్బా ఎంత తెలివైన వాళ్ళు. టీవీ 9 ఏం చెప్పాడనా? కట్టడం తీసుకున్నాడు ఇట్లాంటి గాడిది కాదు మళ్ళీ. నేను చెప్పట్లే, వాడు చెప్పిందే మీకు చెప్తున్నా. నేను అంటాను మిమ్మల్ని. చెప్పండి, నేను అంటానా? చెప్పండి, మనకెందుకు చెప్పండి అవన్నీ? మనం తీసుకోవచ్చా? తీసుకోకూడదు. ఎక్కడ చెప్తాంలే, పెళ్ళి వచ్చిన తర్వాత కదా, అప్పుడు కదా. ఎంతక్క జానికే వీనికే 10, ఇప్పుడు 10, రేపు 20 కూడా అడగచ్చు, రేపు 50 కూడా అడగచ్చు. అవన్నీ మనకు తగ్గవే, అవన్నీ మనకు కాదు కదా. ఏమండి, స్త్రీలు ఎంత కష్టపడతారో ఒక్క రోజైనా మీకు విశ్రాంతి ఉందా? లేదే. అప్పటి నుంచి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి విశ్రాంతి లేకుండా చేస్తానే ఉన్నారే రాత్రి పగలు. నా దేవుడు అంటారు తోడై ఉండడానికి. సర్వశక్తి కలిగిన దేవుడు ఇంకనూ నీకు తోడై ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే నీకు విశ్రాంతిని కలగ చేయాలని. ఎందుకు మనకు విశ్రాంతి కావాలి? ఎందుకు మనందరికీ దేవుడు విశ్రాంతిని ఇవ్వాలని ఆశపడుతున్నాడు అని అంటే యెషయా గ్రంథం 32వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. ఎక్కడ విశ్రాంతి దొరుకుతుంది? ఎందుకు విశ్రాంతిని దేవుడు ఇస్తూ ఉన్నాడు అని అంటే యెషయా గ్రంథం 32వ అధ్యాయం 2వ వాక్యంలో మనుషుడు గాలికి మరుగైన చోటు వలెను గాలివానకు చాటైన చోటు వలెను ఉండును. ఆ ఎండిన చోట అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలెను ఉండును. ఎందుకు విశ్రాంతి అని అంటే అలసిపోయి అలసట పుట్టడం ద్వారా మనకు విశ్రాంతి. ఏ విషయాన్ని బట్టి నువ్వు అలసిపోయావో నాకు తెలీదు. ఏ పరిస్థితి నీ జీవితంలో జరగలేదని అలసిపోయినావేమో.
ఇది జరగలేదండి, ఈ కార్యం జరగలేదు, ఎన్నో దినాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఎన్నో దినాలుగా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభువా నా రోగం తగ్గించు, నా కష్టం తీర్చు, నా బాధ తొలగించు, నాకు ఇది ఉంది, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఇది ఉంది అని దేవుడి దగ్గర ప్రార్థన చేసి విశ్రాంతి లేకుండా ప్రార్థన చేసి అలసిపోయావు. అయితే ఇంక మీదట నా దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా నీకు? విశ్రాంతిని కలగ చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. గొప్ప బండ నీడలో, బండ అనగా ఎవరండి? యేసుక్రీస్తు. ఆయనే మనకు విశ్రాంతిని ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. విశ్రాంతి లేదండి ఈ రోజున. ప్రజలు అలసిపోతున్నారు. ఎందుకు అలసట? ఎందుకు అలసిపోయావు చెప్పరే? ఎందుకు అలసట ఈ రోజున ప్రజలకి? అమ్మా ఎందుకు అలసట వస్తుంది చెప్పండి? పనులు చేసా, బట్టలు ఉతికా, బట్టలు అంటే వాషింగ్ మిషన్ చేస్తుండే, ఇందాకే కదా పాస్టర్ పొగిడినావా అంటారా? బట్టలేమో వాషింగ్ మిషన్ నువ్వు చేస్తుండే, అన్నమేమో కుక్కర్ వండుతుండే, ఇంక నీకేంది సమస్య? గిన్నెలు దోమే మిషన్ కూడా వచ్చిండే అన్న, కొనిచ్చండి అన్న, 15,000 అంటున్నారు. గిన్నెలన్నీ దాంట్లో వేస్తే అదే గడిగిచ్చేస్తుంది, అది గడుగుతుండే. ఇంకేంది సమస్య? ఇంకెందుకు అలసిపోతున్నావు? ఇప్పుడు చెప్పనా ఎందుకు అలసిపోతున్నావు అంటే, తొయ్ అర్రే ఛార్జింగ్ అయిపోయిందా, ఛార్జింగ్ పెట్టి కూడా నెడుతుంటివి నువ్వు, ఛార్జింగ్ పెట్టి కూడా నెడతానే ఉంటివి. ఇంక అలసిపోవా? అంత అలుపు వచ్చేస్తున్నా కూడా వదలరు, మళ్ళీ అలుపు వస్తున్నా కూడా వదలరు దీన్ని. బాత్రూమ్కి పోయినా ఇదే ఉండాలి, వంట చేస్తున్నా ఇదే ఉండాలి, ఏమండి ఎక్కడికైనా బజార్కి పోయినా ఇదే ఉండాలి, ఏడైనా బ్యాంక్ పని మీద పోయి అక్కడ ఏదైనా టైం కొంచెం లేట్ అయిందంటే అక్కడ కూర్చొని కూడా నెడుతుండే. నిజంగా దేవుడు అద్భుతమైన కార్యం చేసి ఈ నెట్లన్నీ ఆపేయాలి యేసు నామంలో. పోయిన వారంలో మీ అందరికి వచ్చిందో లేదో నాకు తెలీదు, యూట్యూబ్ ఒక 10-15 నిమిషాలు ఆగిపోయింది. వచ్చిందా మీకు? న్యూస్లో చెప్పింది ఏంటంటే 10-15 నిమిషాలు ఆగిపోయిందంట. 10-15 నిమిషాలు ఆగిపోతే 50 లక్షల మంది యూట్యూబ్ వాడికి మెసేజ్లు పెట్టినాడు, యూట్యూబ్ ఆగిపోయింది అని. అంటే వాళ్ళకంటే తెలుసు కాబట్టి యూట్యూబ్ వాడికి పెట్టినాడు. పెట్టిన వాళ్ళందరూ చూడండి ప్రాణం తహలాడు ఆడిపోయింది. ఓయమ్మా యూట్యూబ్ ఆగిపోయింది, ఆయన ఏమైపోయిందో ఏమో, రేపు నుంచి వంట ఎట చేయాలా? కొంతమందికి తీరిక ఉండదు, దమ్మిడి ఆదాయం ఉండదు, ఎంతసేపు ఆ మీషోలోనే కూర్చొని ఉంటారు. వీళ్ళ కోసమే పెట్టినట్టున్నాడు ఆ మీషోవాడు. కొంటామంటే కొండరు పాపం, కొనుక్కోరు, చూస్తూనే ఉంటారు. ఈ జాకెట్ ఎట్లా ఉంది, ఈ చీర ఎట్లా ఉంది, అది దీని అంచులు బాగలేదే, దీని క్వాలిటీ బాగలేదే, కొంటావా? కొన్నా, చూస్తున్నా ఊరికిడే. దాంట్లోనే అలసిపోతున్నారు ఈరోజు. అన్నీ చూసి ఈరోజు యవనస్తులు అయితే దుప్పటి కప్పుకొని చూసుకోవడమే పని. అలసిపోతున్నావు, సమస్యలిపోతున్నావు, నీకు అది తెలియట్లేదు. అమ్మా దయచేసి మీకు నిండు వందనాలు, నా 2 చేతులు ఎత్తి జోడించి చెప్తున్నాను, దయచేసి మీ పిల్లలకి ఫోన్లు ఇవ్వడం మానేయండి. నువ్వు ముందు పాస్టర్ అయ్యా మాను అంటావా? నా బిడ్డలకి నేను ఫోన్ మానేసి 3 వారాలు అవుతుంది. నేను అబద్ధం చెప్పట్లేదు. దేవుని యొక్క సన్నిధిలో నిలబడి ఇదిగో వాక్యం నా చేతిలో పెట్టుకొని నేను నిజమే చెప్తున్నాను. నా బిడ్డలకి ఇప్పటికి ఫోన్ ఇచ్చి 3 వారాలు. దీనికి దేవుడే సాక్షి. మీరు నమ్మినా నమ్మకపోయినా నా బిడ్డలకు నేను నేర్పిస్తున్నాను కాబట్టి మీ బిడ్డలకు ఇవ్వద్దని చెప్తున్నా. నేను చేయకుండా మీకు చెప్పడం కరెక్ట్ కాదు కదా. అది ఎందుకనంటే ఇప్పుడు ఫోన్ తెరిస్తానా మీకు తెలుసు, డాక్టర్లు అందరూ ఎక్కువగా అదే చెప్తున్నారు. దానికి ఎక్కువగా వాళ్ళ మైండ్ కూడా ఏం పని చేయట్లేదంట. వాళ్ళ మైండ్ ఏం పని చేయకుండా ఇబ్బందికరంగా మార్చబడిపోతున్నారు. ఒక్కొక్కరు బిడ్డలకి ఇంత లావు కాయలు కాసిపోతున్నాయి అని నాని చేతులు జోడించి చెప్తున్నా, దుప్పట్లు కప్పుకొని చూసుకోబాక నాయన. మిమ్మల్ని ఏది బాధ పెట్టాలనట్లేదు, నా బిడ్డలకు మానిపించాను, అందుకనే పాపం నా బిడ్డలు బాగుండారు, ఇప్పుడు చూడట్లేదు. నిజంగా చెప్తున్నాను, మీరు అడగని కావాలంటే. మీకు ఎప్పుడైనా డౌట్ వస్తే అప్పుడప్పుడైనా వచ్చి చెక్ చేసుకోండి, ఇబ్బంది లేదు నాకు. నేను ఒకటే తీర్మానం, నా బిడ్డలు ఉన్నప్పుడు నేను కూడా ఫోన్ చూడకూడదు. ఫస్ట్ నేను మానేసి నా బిడ్డలకు చెప్పాలి, అవునా? నా బిడ్డలు ఉన్నప్పుడు నేను కూడా ఏం ఫోన్ ఎత్తి వాడి ముందు చూస్తూ ఉండి నువ్వు చూడకాకరా అంటే అది ఎట్టకూడదు. నువ్వు చూస్తున్నావు నాయన అనేవాడు అంతకుముందు, అందుకని నేను మానేసిన. చూడకూడదు కళ్ళు పోతాయి అంటే వాడు అన్నాడు, నీ కళ్ళు బావా అన్నాడు. ఒరే నాయన అంటే ఫస్ట్ నేను మానేయాలని చెప్పి నేను ముందు ఫోన్ మానేసి పక్కన పెట్టేశాను. అప్పటి నుంచి వాడు కూడా చూడట్లే. ఏదైనా ఇంపార్టెంట్ కాల్ వస్తే నేనే ఎత్తి ఫోన్ వస్తే మాట్లాడాలి నాయన, అంతవరకే. కానీ అది ఎత్తుకోకూడదురా, చూడు కళ్ళు పోతున్నాయి, ఒక్కొక్కరు ఎట్ట అయిపోతున్నారు, రాత్రుల్లో ఇట్లే అంటున్నారు పిల్లలు.
మీకు ఆ బాధ ఉందో లేదు, ఎందుకంటే మన బిడ్డల్ని మనమే మన చేతులారా ఈ రోజుల్లో చాలా ఇబ్బందిగా ఉంటున్నాయి. నిజంగా చాలా దుఃఖం వేస్తుంది. కాబట్టి జాగ్రత్త పడవలసిన రోజులు ఇవి. విశ్రాంతి లేదు మనుషులకి. చిన్న పిల్లల వయస్సులోని వారి హృదయాలు, వారి మనసుల్ని అన్నిటిని పాడు చేస్తుంది. అది అలసట అయిపోతున్నారు. విశ్రాంతి లేదు మానవుడికి. అందుకనే నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడిగా ఆయన దిగి వచ్చి నీ బిడ్డలకి, మన కుటుంబాలకి, మన సంఘానికి విశ్రాంతిని అనుగ్రహించునుగాక. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి దిగి వచ్చినప్పుడు సర్వ ప్రజలకి అందరికీ కూడా నా ప్రభు చెప్పిన మాట ఒకటే, ప్రయాసపడి భారం మోస్తూ ఉన్న సమస్త జనులారా. ఎందుకో ఫోన్ నొక్కదాగనిక చెప్పండి మా, విశ్రాంతి కలగడానికి యేసయ్య పిలిచింది. అందుకే యేసయ్య పిలిచింది ఎందుకో తెలుసు, ఆయన దగ్గరికి వస్తే విశ్రాంతి ఉంటుంది. ఆ తరువాత నాకు ఇష్టమైన మాట ఏంటంటే దాని కింద రాయబడి ఉంటుంది. ఎక్కడుంది ఆ మాట? 11వ అధ్యాయం 29వ వాక్యం చూడండి, మత్తయి సువార్తలో. ఆ కింద రాయబడిన మాట ఏంటంటే 2వ వచనంలో, ఎలాంటి విశ్రాంతిని ఇస్తావు యేసయ్యా అని అంటే, యేసయ్య అన్న మాట ఏందో తెలుసా? దేనికి విశ్రాంతిని అంటే, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడు యేసయ్య. బా, ఎంత గొప్ప మాట అండి. నేను ఒక్కటే అంటాను, నీకు షుగర్ కాదు, బీపీ కాదు, థైరాయిడ్ కాదు, ఎలాంటి పెద్ద రోగాలైనా ఉన్నాయి అమ్మా, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, కాలు వాసిపోని ఏ రోగమైనా ఉన్నాయి, నా దేవుడు నీ ప్రాణానికి విశ్రాంతిని అనుగ్రహించునుగాక. నీ ప్రాణానికి ప్రభు నెమ్మది కలగ చేయునుగాక. అలసిపోయాం హాస్పిటల్ తిరిగి అలసిపోయావేమో, నా దేవుడు ఇంక మీదట నీ ప్రాణానికి నెమ్మదిని విశ్రాంతిని అనుగ్రహించునుగాక. ఆమె సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడయ్యున్నాడు. ఎందుకు తోడయ్యున్నాడు? ఒకటి, క్రమశిక్షణ. చెప్పాలి, టకటకనే చెప్పండి. ఇప్పుడు చెప్పండి అందరూ. క్రమశిక్షణ నేర్పించుటకు, న్యాయం చేయడానికి, విశ్రాంతి అనుగ్రహించడానికి. అందుకని సర్వశక్తి కలిగిన దేవుడు మనతో ఇంకను ఎన్నడూ ఎప్పుడు ఎల్లవేళలా ఆయనే మనకు తోడయ్యుండును గాక. ఆమేన్.